దేవుని వాక్యం నుండి ఇశ్రాయేలులో మొదటి రాజు సౌలు గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్త, నీ పాపం నిన్ను పట్టుకొను. పాపము చేయడానికి ప్రతి ఒక్కడు భయపడాల్సిందే. ఎందుకంటే పాపం వల్ల చేదు ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. పాపం వల్ల ఏ మేలు కలగదు, కానీ పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం వల్ల వచ్చు జీతం శాపం. పాపము నరకానికి తోడుకొని పోతుంది. పాపము చేసి ఈ రాజు పతనమైనాడు. మరి ఈ రాజు చరిత్ర చూసినప్పుడు ఇతడు బెన్యామీనీయుడు, కీషు కుమారుడు, గొప్పగా ధైర్యం గలవాడని, చూడ్డానికి చాలా ఎత్తు అందము గలవాడు. తన ఎత్తు అందాన్ని బాహుబలాన్ని చూచి మనుషులు అతన్ని రాజుగా నియమించుకున్నాడు. అంటే ఇశ్రాయేలు రాజు కావాలని వారు కోరుతూ సౌలును వారు రాజుగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. దావీదు దేవుడు ఏర్పరచుకున్నాడు. యెషై కుమారులలో కనిష్ఠుడైన దేవుని చిత్తానుసారుడైన వ్యక్తిని దేవుడే అతన్ని రాజుగా నియమించినాడు అని సౌలు బాహ్య రూపం చూసి మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. మరి సమూయేలు సౌలును అభిషేకిస్తున్నాడు. బెన్యామీను వంశస్థుడు, కీషు కుమారుడు, భార్య పేరు అహినోయ్. 2 కుమార్తెలు, 1 కుమారుడు సౌలుకు కలిగినారు. సౌలు కుమారుని పేరు యోనాథాను. యోనాథాను దావీదుకు ప్రాణ స్నేహితుడు. 2 కుమార్తెల్లో మేరబు, మీకాలు దావీదుకు భార్యగా, మరి దావీదు ఆమెను వివాహం ఆడినట్టు మనం చరిత్రలో చూస్తున్నాం. ఈ యొక్క రాజు జీవితం నుండి మనం అనేకమైన కార్యాలు నేర్చుకోవాలి. మొట్టమొదటి అవిధేయత వలన దేవునికి దూరం అయినాడు. ఈ రాజు దేవునికి మాత్రం దూరం కావడం కాదు, దేవుని చేత ప్రవక్తగా నియమింపబడిన సమూయేలుకు కూడా దూరం అయినట్లు చూస్తున్నాం. హీ లాస్ట్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. చూడండి, కొన్ని పాపాలు మనం చిన్న పాపాలు అనుకుంటాం, ఇది వ్యభిచారం కాదు కదా అనుకుంటాం, కానీ ఆ చిన్న పాపాలే మనల్ని పూర్తిగా ముంచి వేస్తుంది. నీ దృష్టిలో అది పెద్దది కాదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు దానికి తగిన శిక్షను ఇవ్వడం మనం ఇలాంటి జీవిత చరిత్రల్లో మనం చూస్తున్నాం. సౌలు రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని పోగొట్టుకున్నాడు, దేవుని చేత ఎంపికైన ప్రవక్తను పోగొట్టుకున్నాడు. సౌలు యొక్క అవసానం చూసినప్పుడు భయంకరమైన చావు అతనికి భవించింది. అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినాడు. తన కత్తి మీద తన పడడానికి, అంటే తన ప్రాణం వెడలిపోవాలని కోరినాడు. మరి అలాగూ ప్రాణము పోలేదు. అప్పుడు శత్రువు అయిన ఒక అమాలేకీయుని తనను చంపమని కోరుకుంటాడు. అమాలేకీయుడు సౌలును చంపివేసినట్లు 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు ఇతని జీవితంలో ఇలాగూ సంభవించింది? ఒక మంచి స్థానం రాజరికం నుండి ఎలా పడిపోయినాడు? మనము వాక్యం నుండి ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పాపముల గురించి చాలా స్పష్టంగా ఉంది. శరీర కార్యాలని, ఆత్మ కార్యాలని. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చూసినప్పుడు శరీర కార్యాలు ఏంటి, ఆత్మ కార్యాలు ఏంటి, ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, ద వర్క్స్ ఆఫ్ ద స్పిరిట్ అని మనము చూస్తున్నాం. ఒకసారి ఆ మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి నేను చదువుతున్నాను. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయని ఇచ్చేంతరో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రం లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నారు. ఈ శరీర కార్యాలు, ఈ జాబితా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ శరీర కార్యాలు చేసేవాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోడు, వాడు నరకపాలు అవుతాడని ఇది స్పష్టంగా మనం చూస్తున్నాం. శరీర కార్యాలు చేసే ఎవడు కూడా దేవుని సంతోష పెట్టలేడని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం, రోమన్స్ 8:8లో చూసినప్పుడు, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దే కెనాట్ ప్లీజ్ గాడ్. అంటే ఇలాంటి పాపాలు చేసేవారు వారి హృదయం అపవిత్రంగా ఉంది, వారు దేవుని రాజ్యానికి వారసులు గారు, వారు దేవుని ఏనాడు కూడా సంతోష పెట్టలేరని మనము చాలా స్పష్టంగా ఇవన్నీ వాక్యంలో తేట తెల్లగా చూస్తున్నాం. మరి ఆత్మకార్యం ఏంటి అన్నప్పుడు గలతీ 5:22లో ఉంది. అయితే ఆత్మ ఫలం ఏమనగా మనకంత కంఠపోటంగా తెలిసి ఏంటిది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. దెర్ ఇస్ నో లా అగైన్స్ సచ్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అంటే ఇట్టి వాటికి నియమమైన ఏ విరోధం లేదు, ఏ విరోధమైన ఏ నియమము లేదు. ఎందుకంటే అది దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది, మనుషుల దృష్టికి కూడా ఇది అనుకూలంగా ఉంది అని ఈ వాక్యాలన్నీ కూడా మనకు తెలిసిందే. అంటే సౌలు జీవితంలో మనం ఈ పాపాలన్నీ చూస్తాం. క్రోధము, మత్సరం, అసూయ, మరి విగ్రహారాధన, అభిచారం, మంత్రశక్తులను ఆశ్రయించడం, భేదము, విమతము, మరి ఇలాంటి పాపాలన్నీ కూడా సౌలు జీవితంలో మనం చూస్తున్నాం. ఈరోజు సౌలు గురించి మనం నేర్చుకున్నప్పుడు మనలో ఉన్న ఈ పాపాలన్నీ కూడా తొలగించుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా బలహీనులకు సహాయం చేస్తాడు. నాలో ఏ పాపం లేదని భక్తి గర్వము కంటే నేను బలహీనురాలను, నాలో కొన్ని లోపాలు ఉన్నాయని ప్రభు పాదాల దగ్గర వేడుకున్నప్పుడు దేవుడు అట్టి వారికి తన కనికరాన్ని, కృపను చూపుతాడు. అంటే పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను, నా బలహీనత యందు క్రీస్తు యొక్క శక్తి ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది. కావున నా బలహీనతలను నేను సంతోషిస్తాను, నేను భయపడను, నా బలహీనతలన్నీ ప్రభుకు చెప్తాను. ఆ బలహీనతలని దేవుడు వాడుకోగలడు, అంటే తన బలంగా వాటిని మార్చగలడని మనము అర్థం చేసుకుంటున్నాం. మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము జాగ్రత్తగా మీరు నెమ్మదిగా ధ్యానించాలి. కొలస్సీ 3 ఇక్కడ కూడా కొన్ని పాపాల గురించి ఉంది. 8వ వచనం చూడండి, 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ మీరు విసర్జించుడి. 5వ వచనం చూడండి, కావున భూమి మీదనున్న మీ అవయవులను అనగా జారత్వమును, అపవిత్రతము, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైనను, ధనాపేక్షను చంపివేయుడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చు. మీరు పైనున్న వాటి మీదనే లక్ష్యం ఉంచాలి, ఈ లోకంలో ఉన్న వేటి మీద కూడా మీ ధ్యాస ఉంచకూడదని చెప్తున్నాడు. యోహాను 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ లోకాశలన్నీ కూడా గతించిపోతుంది. గతించిపోయే వాటి మీద గాడు మీది ధ్యాస ఎన్నటికి నిలిచేది దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తున్నాడు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కానీ పాపానికి ప్రేరేపించేది సాతానుడు. సాతానుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలు పాపాన్ని జయించగలరని లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది. సమాధానకర్తయగు దేవుడు మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా సాతాన్ని ఏం చేస్తాడు? చీతక ద్రొక్కిస్తాడు. అంటే నీకు జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు, ఆ పరిశుద్ధాత్మ బలాన్ని నీకు ఇస్తాడు. మీరు 1 యోహాను 3వ అధ్యాయము 7 నుండి నేను చదువుతున్నాను చూడండి. 1 జాన్ 3rd chapter 3వ అధ్యాయం 7 నుండి, చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడే, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. పాపం చేసేవాడు దేవుని సంబంధి ఎలాగవుతాడు? దేవునిలో ఏ పాపం లేదు. దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము ఆ దేవదూత కోట్ల దేవదూతలు పరలోకంలో దేవుని కొని ఆడుతున్నారు. ఆయన పరిశుద్ధుడు. మనం కూడా దేవుని స్తుతిస్తున్నాం పరిశుద్ధుడని.
ఆయనలో ఏ పాపం లేదు. మనము ఆయన సంబంధులమైతే మనలో పాపం ఎలాగుంటుంది? అపవాది సంబంధులే పాపం చేయగలుగుతారు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఎంత చాలా సంతోషాన్ని కలిగించింది ఈ వాక్యం నేను చదివినప్పుడు. ఇఫ్ యూ హ్యావ్ ద సీడ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, దేవుని బీజం నీలో ఉంది కాబట్టి పాపాన్ని ఎదిరించడానికి కూడా నీకు శక్తి ఉంది. పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. పైగా నువ్వు పాపాన్ని అణిచివేస్తున్నావు, జయిస్తున్నావు, దేవుని సంబంధిగా ఉన్నావు ఈ లోకంలో అని మనము ఈ వాక్యాల ద్వారా నేర్చుకుంటున్నాం. పాపము చేయడానికి ఎప్పుడు కూడా విశ్వాసి భయపడాలి. ఎందుకంటే పాపము నిన్ను కీడులోకి నడిపిస్తుంది. యూ విల్ సఫర్ బికాస్ ఆఫ్ యువర్ సిన్. పాపం చేసి ఎవడు దైవాశీర్వాదాలు పొందలేదు, పైగా శాపాన్ని పొందుకున్నాడు. కాబట్టి పాపము అన్నప్పుడు నీకు ఒక వార్నింగ్ రావాలి, ఒక హెచ్చరిక. పాపం చేయడానికి ఒక భయం ఉండాలి. అదే దాన్ని అంటారు దేవుని యందు భయం భక్తులు గలవారు పాపాన్ని విసర్జిస్తారు, పాపాంతో పోరాడి గెలుస్తారు. పాపము చేసేవారికి ఒక శుభవార్త ఏంటంటే మీ పాపం నుండి ప్రభు తన రక్తం ద్వారా ప్రతి దుర్నీతి నుండి ఆయన మిమ్మును పవిత్రులుగా చేయగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఎనీ సిన్. అదొక శుభవార్తనే కదా. దేవుడు క్షమించని ఏ పాపం లేదని లేదు. పశ్చాత్తాపమైన హృదయంతో పాపం ఒప్పుకొని ఆ పాపం నీకు మేలుకరం కాదని ఆ జ్ఞానంతో దేవుని సహాయం కోరి దాన్ని వదిలించుకోవడానికి ఉన్న ప్రయత్నాలన్నీ కూడా నువ్వు చేయాలి. అంటే దేవుడు పాపాన్ని క్షమించి పవిత్రులుగా చేయగలడు. అది వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ సౌలు చేసిన పాపాలు ఏంటి? వాట్ ఈస్ ద సిన్ సౌల్ హ్యాడ్ డన్ ఇన్ హిజ్ లైఫ్ అన్నప్పుడు కొన్ని పాపాలు ఈరోజు మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నాను. ఒకటి, సౌలు జీవితంలో హడావుడి తొందరపాటు ఎక్కువ ఉంది. ఈ తొందరపాటు చేసేవారు పాపంలో పడే అవకాశాలు చాలా ఉంటుంది. దెర్ షుడ్ నాట్ బి ఎనీ హరీ బరీ హజల్ బజల్ ఇన్ యువర్ లైఫ్. దేవుని బిడ్డలు అన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. అడుగు అడుగున దేవుడు చెయ్యి బట్టి నిన్ను నడిపిస్తాడు. శ్రేష్టమైన చక్కని మార్గం నీ ముందు ఉంటుంది. దానికి హడావుడి గందరగోళం కలవరం అవసరం లేదు. కానీ ఇతని జీవితంలో చూసినప్పుడు హడావుడిగా ఒక పని చేస్తాడు, దేవునికి ఇష్టం కాదు. దానివల్ల మరి అతని కీడు కూడా సంభవించడం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 11 నుండి చదువుతున్నాను. సమూయేలు ప్రవక్త సౌలుతో అంటున్నాడు, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయో నిర్ణయ కాలమును నీవు రాకపోవటయో ఫిలిష్తీయులు మిక్తోషుల్లో కూడి ఉంటాయో నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలోనికి వచ్చి నా మీద పడుదని అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిని. మరి బలులు అర్పించడం అది యాజకులు చేసే పని. సమూయేలు ప్రవక్త కొరకు అతడు వేచి ఉండాలి. కానీ తొందరపాటుతో ఈ పని చేస్తాడు. అంటే యాజకుడు లేక ప్రవక్త చేసే పని. సౌలు హడావుడిగా నిర్ణయం తీసుకొని తొందరపాటుతో మరి సమూయేలు అర్పించవలసిన దహన బలి సౌలు అర్పిస్తున్నాడు. ఇవన్నీ మీరు ఇంటికి వెళ్ళి దీర్ఘంగా చదవండి. అందుకు సమూయేలు 13వ వచనం, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసేవి. నీ రాజ్యమును ఇశ్రాయేళ్ల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతే గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా ఉంచును. అంటే అతనుకున్న రాజరికం, ఆ యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అది దావీదుకు దక్కింది. కొన్ని పాపాలు ఇలాగ చేసి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఆయన పోగొట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. ఒకటి, తొందరపాటు, హడావుడి. హీ షుడ్ వెయిట్ ఫర్ ద ప్రాఫిట్ టు కమ్. బలులు అర్పించడానికి ఆ నిర్ణీత సమయం కొరకు కనిపెట్టాలి. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రవక్త వచ్చి ప్రవక్త చేసే పనులు చేస్తాడు. ప్రవక్త పనులు సౌలు చేసి దేవుని కోపాన్ని పొందుకున్నాడు. సమూయేలు కోపగిస్తున్నాడు. దేవుడు నిన్ను స్థిరంగా స్థిరపరచడానికి
నీవు సదాకాలము ఒక రాజుగా ఉండడానికి తలచినాడు, కానీ ఇప్పుడు దేవుని తలంపులు నీ విషయం మారిపోయింది, మరి ఒక వ్యక్తి దేవుని మనసులోకి వచ్చినాడు అని సమూయేలు సౌలుతో అంటున్నాడు. రెండవది చూసినప్పుడు ఇక్కడ యుద్ధమునకు వెళ్ళిన వారిని, అంటే యుద్ధములో యుద్ధమాడి చాలా అలసిపోయిన వారిని కూడా మీరు మొదటి సమూయేలు 14వ అధ్యాయము 24వ వచనం చూడండి. చాలా తొందరపాటు సౌలుకు. 24వ వచనం, మొదటి సమూయేలు 14:24, నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రం కాక మునుపు భోజనం చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించాను. అందువల్ల జనులు ఏమీయూ తినకుండిరి. చూడండి, యుద్ధంకు వెళ్ళే వారికి ఎంత శక్తి కావాలి, ఎంత భోజనం తింటారు వాళ్ళు, ఎంత మరి వారు ఉత్సాహంగా ఉండాలి. కానీ కోపం వచ్చింది సౌలుకు, జనాలకు ఆదేశిస్తున్నాడు మీరు ఆహారం పుచ్చుకోవద్దని. అది ఒక సరి అయిన నిర్ణయము కాదు. ఇలాంటి దోషాలు అనేకంగా చేసినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. మీరు మొదటి సమూయేలు మరి 2వ సమూయేలు చదివినప్పుడు మనకు చాలా కార్యాలు అర్థమవుతుంది. 3వది చూసినప్పుడు తిరుగుబాటు. ఈ మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన దేవునికి అవిధేయుడైనాడు. ఇక్కడ మీరు మొదటి సమూయేలు 15:3 వచనం చూడండి. నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధములనేమి అన్నింటినీ హతం చేసి వారి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, శత్రువులను పూర్తిగా నిర్మూలన చేయమని. కానీ సౌలు వారిని పూర్తిగా నిర్మూలన చేయకుండా వారిలో అగగు రాజును బ్రతికించుకుంటున్నాడు. 9వ వచనం చూడండి, సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోనూ ఎడ్లోనూ క్రొవ్విన వాటిని, గొర్రె పిల్లలు మొదలైన వాటిలో నుంచి మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసిరి. అంటే దేవుడు ఒకటి చెప్తున్నాడు, సౌలు ఇంకోటి చేస్తున్నాడు. చాలాసార్లు ఇలాంటి పనులు మనం చేస్తాం. ఇది పాపం కింద ఎంచబడుతుంది. డిసొబీడియన్స్ ఈజ్ ఆల్వేస్ కౌంటెడ్ యాజ్ సిన్. అవిధేయత, తిరుగుబాటు ఇదంతా పాపముల క్రింద లెక్క చేసినాడు దేవుడు. దానికి తగిన శిక్ష కూడా అనుభవించినట్టు చూస్తున్నాం. కొన్ని అనుకుంటాం ఏం పర్వాలేదు, కొద్ది తిరగబడితే ఏం కాదు, కొద్ది దేవుని మాట వినుకుంటే ఏం కాదు, కొన్ని చిన్న పాపాలు చేయొచ్చు అని అనుకుంటాం. కానీ దాని పర్యవసానం చాలా చేదుగా ఉంటుందని సౌలు జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పూర్తిగానో నిర్మూలన చేయమప్పుడు దాంట్లో కొద్దిగా దాచుకుంటున్నాడు. 14వ వచనం చూడండి, సమూయేలు వస్తున్నాడు. ఈ గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి? దానికి ముందు అంటున్నాడు నేను అన్నీ నిర్మూలన చేసినాను, అంతా అయిపోయిందని. కానీ సత్యం ఎప్పుడు కూడా దాగదు కదా. గొర్రెలు అరుస్తున్నాయి, దాచుకున్న ఎడ్లు ఇవన్నీ కూడా రంకెలు వేస్తుంది. సమూయేలు గుర్తుపడుతున్నాడు. అప్పుడు సౌలు అంటున్నాడు, 15వ వచనం చూడండి, అమాలేకీయుల యుద్ధం నుండి జనులు వీటిని తీసుకొని వచ్చి నీ దేవుడని యెహోవాకు బలులు అర్పించడానికి జనులు గొర్రెల్లో నుండి ఎడ్లలో నుండి మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలము చేసిన తప్పును తెలివిగా కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవునికి ఎప్పుడు కూడా చేసిన తప్పు ఒప్పుకోవడమే ఇష్టం. తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవునికి అర్పించడానికి కొన్ని శ్రేష్టమైన గొడ్లను ఎడ్లను గొర్రెలను మేము దాచి ఉంచినాం, తక్కిన వాటిని అన్నింటిని కూడా నిర్మూలన చేసినాం. అది దేవునికి ఇష్టం లేదు. అలాంటిది చూడండి, అనన్య సఫీరా కూడా దేవునికి ఇచ్చేటప్పుడు కొంత దాచుకొని మిగిలింది తీసుకొని వచ్చి అంతా మేము ఇస్తున్నామని అబద్ధం ఆడినారు. వారిద్దరు కూడా ఆ రోజు మరణమైనట్టు అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చూస్తున్నాం. ఇక్కడ కొంత దాచుకున్నాడు, మరి కొంత నిర్మూలన చేస్తున్నాడు. సగటుగా దేవుని మాట వింటున్నాడు. అలా వినడం అవిధేయతో సమానము. నేను దేవునికి బలి ఇస్తున్నాను కదా, దాంట్లో తప్పేముందని అనుకుంటున్నాడు. కానీ సమూయేలు ప్రవక్త గద్దింపు చూడండి, 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపంతో సమానం. మూర్ఖతను అగపరచట మాయా విగ్రహం గృహదేవతలను పూజించటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించింది గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించు. నువ్వు దేవుని మాటగా విధేయుడు అవుతావా? నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటావా? చాలామందికి ఈ యొక్క అలవాటు ఉంది. మనం ఎవరైనా
మీరైనా నేనైనా దేవుని వాక్య వెలుగులో, దేవుని వాక్యపు అర్థంలో మనం చూసినప్పుడు మన కొదువులన్నీ చూపెడతాడు దేవుడు. అవి సరి చేసుకోవాలి. పైకి భక్తి నటించడం అందరి వల్ల అవుతుంది, కానీ అంతరంగంలో సత్యాన్నే దేవుడు కోరుతున్నాడనే సంగతి మర్చిపోకూడదు. యూ కెనాట్ డిసీవ్ గాడ్. యూ కెన్ డిసీవ్ ఎనీ వన్ బట్ నాట్ గాడ్. కనుక ఆయన దృష్టికి ఏది కూడా మరుగైంది లేదు. కాబట్టి నీ ఉన్న స్థితి దేవునికి తెలియజేయాలి. ఇక్కడ పాపాన్ని కప్పుకుంటున్నాడు, పైగా దేవునికి బలి అర్పించడానికి అంటున్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నువ్వు బలులు అర్పించడం కాదు దేవుని సన్నిధిలో ముఖ్యం, మాట వినటనే దేవునికి ఇష్టం. నువ్వు బలులు అర్పించట కంటే, నీవు దహన బలులను అర్పించట కంటే, పొటేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. సమూయేలు ప్రవక్త గద్దిస్తున్నాడు సౌలు. ఇలాగూ అవిధేయత అనే పాపం, తొందరపాటు అనే పాపం, తర్వాత ఇతనిలో కొద్దిగా పిరికితనం కూడా మనం చూస్తున్నాం. గొలియాతును చంపాలన్నప్పుడు ఇంత ఆరోగ్యం, ఇంత బలాఢ్యుడైన రాజు దావీదును గొలియాతు మీదకి పంపిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది తన ధైర్యం చాలలేదా, లేకుంటే తన ప్రాణాన్ని తాను కాపాడుకొని ఒక బాలుడైన దావీదును గొలియాతు మీదకి పంపించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన రాజు కదా, ఆయన యుద్ధోపకరణాలు చిన్న దావీదుకు ధరింపజేస్తున్నాడు. నువ్వు బొమ్మంటున్నాడు అంటే, ఒక రాజుగా దేవుడు నియమించినప్పుడు ధైర్యం కూడా కావాలి, లేకుంటే పొందుకోవాలి దేవుని దగ్గర నుండి. దేవుడు నీకు ఏదైనా గొప్ప పని అప్పగిస్తే పిరికి చేష్టలు మానాలి. అంత పదవిని ఇచ్చిన దేవుడే నీకు దాన్ని నడిపించడానికి కూడా శక్తి ఇస్తాడని పొందుకోవాలి. అంటే దావీదు బాలుడైనా కానీ గొలియాతుకు సవాలు చేస్తున్నాడు. నువ్వు కత్తి, ఈటె, బల్లెం పట్టుకొని నా మీదకి వస్తున్నావు, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడని యెహోవా పేరట నీ మీదకి నేను వస్తున్నాను. మరి బాలుడు అంత ధైర్యాన్ని ప్రకటించినాడు. సౌలు రాజుగా ఉండి కూడా అంత ధైర్యం లేకుండా, పిరికితనం అనేది ఒక పాపమే. మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి శక్తి లేదంటే అది కూడా ఒక పాపం కిందనే లెక్క పెడుతున్నాడు దేవుడు. వాక్యంలో ఉంది కదా, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము, శక్తియు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినాడు. ఇలాగూ ఒక్కొక్క చిన్న చిన్న పాపంగా కనబడిన అవన్నీ మూట కట్టుకొని భయంకరమైన పర్యవసనానికి సౌలు జీవితం మళ్ళినట్టు మనం చూస్తున్నాం. మరొకటి సౌల్లో ఉన్న దుర్గుణం, అది పాపమే. ఇప్పుడు మనం పాపం శరీరానుసారమైన కార్యాలని, శరీర క్రియలని ఒక జాబితా చదివినాం. దాంట్లో ద్వేషము, అసూయ అనే మాటలు చదివినాం గలతీ 5:22. సౌలు చాలా అసూయపరుడు. అసూయ అనేది మనకు ద్రోహం చేస్తుంది, మర్చిపోవద్దు విశ్వాసి. ఇట్ డిస్ట్రాయ్స్ ద బిలీవర్. నిన్ను పాడు చేసేది నీలో ఉన్న అసూయ, చాలా అసూయ. కొన్నిసార్లు చూసి నేను బాధపడతాను, దేవుని దగ్గర వారి కొరకు ప్రార్థన చేస్తాను. తోటి సేవకుల మధ్య అసూయ, తోటి విశ్వాసుల మధ్య అసూయ, భార్యాభర్తల మధ్యలో అసూయ, పిల్లల మధ్యలో అసూయ, ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో అసూయ, బంధువుల మధ్యలో అసూయ. దేవుడు అసూయకు తగిన శిక్షను తప్పకుండా ఇస్తాడు. 2వ సమూయేలు 3వ అధ్యాయము చూడండి. అసూయ పరులందరూ కూడా తమ ప్రవర్తన చక్కబెట్టుకోవాలి. ఈరోజు అసూయ ఉంటే తీసి పడేయాలి. అది పాపం, అది నిన్ను పాడు చేస్తుంది, నిన్ను తగ్గించేస్తుంది. 2వ సమూయేలు 3, సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చూడండి, దావీదు పక్షాన ఎవరున్నారండి? దేవుడున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. ఒక పాపం చేసినాడు జీవితంలో, కానీ ఎంత క్షమాపణ వేడుకున్నాడు, దాన్ని ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు, అవును ఆ పాపిని నేనే, దేవుని విరోధంగా నేను పాపం చేసినాను ఒప్పుకున్నాడు. శుద్ధ హృదయం కొరకు వేడుకున్నాడు, దేవుడు అతన్ని క్షమించినాడు. సౌలు అలాంటి వాడు కాడు. పాపాన్ని ఒప్పుకునే పద్ధతి సౌలుకు లేదు. దావీదుతో ఎప్పుడు మరణ పర్యంతము దావీదు ప్రాణాన్ని వేటాడినాడు, చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. దావీదును చంపడమే సౌలుకు జీవితంలో పెద్ద ధ్యేయంగా మారింది. అంటే అసూయ. కానీ అసూయ కారణంగా సౌలు కుటుంబీకులు దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ఏమైనాడు? దేవుని వాక్యం ఉచ్చరించాలి. అంతకంతకు దావీదు ఏమైనాడు?
వర్ధిల్లినాడు. అంతకంతకు సౌలు ఏమైనాడు? నీరసిల్లిపోయినాడు. ఎందుకంటే అసూయపరుడు, బాగుపడడు. నీ హృదయంలో అసూయ ఉంటే, మత్సరం ఉంటే, ద్వేషం ఉంటే నువ్వు దేవుని సంబంధివి కావు. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. నీలో ప్రేమ లేదు, ఇతరులను క్షమించే స్వభావం లేదు. ఎవరైనా పైకి వస్తున్నారంటే నీకు అసూయ, కళ్ళెలా చేసుకుంటున్నావు, కడుపులో మంట, కళ్ళలో మంట, ఇవన్నీ నిన్ను నాశనానికి నడిపిస్తుందని, నువ్వు నీరసిల్లిపోతావని, సంఖ్యలో తగ్గిపోతావని, నీ కుటుంబంలో మరణాలు కలుగుతుందని. అంతకంటే ఏం చెప్పాను? సంఖ్యలో తగ్గుతుందంటే ఏంటి? కుటుంబంలో ఏం కలుగుతుంది? మరణం కలుగుతుంది. ఎంత స్పష్టంగా వాక్యము చూడండి. ఎందుకు ఇంత అసూయ సౌలుకు అన్నప్పుడు 1 సమూయేలు 18వ అధ్యాయంలో స్త్రీలు పాటలు పాడుతున్నారు. 1 సమూయేలు 18:6 వచనం చూడండి. దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు గొలియాతును హతమార్చినాడు. దావీదు దేవుని సహాయంతో గొలియాతును హతమార్చినాడు. స్త్రీలు ఇశ్రాయేల్లో ఊళ్ళన్నింటిలోనూ తంబురులతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుగా వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేశాం. సౌలుకి ఎన్ని మార్కులు పడ్డాయి? 1000 మార్కులు పడితే దావీదుకి ఎంత పడుతుంది? 10,000. సౌలు 1000 కొలదిని హతమారిస్తే దావీదు ఉన్నాడు ఇంకా పరాక్రమశాలి, 10,000 మందిని హతం చేయగలడని స్త్రీలు గాన ప్రతిగానములు చేసి పాడుతూ ఉన్నారు. అప్పుడు 8 చూడండి. ఆ మాటలు సౌలు నాకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదు నాకు 10,000 కొలదని నాకు 1000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడా అనుకోనేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ఏం చూపు? విషపు చూపు నిలిపాను. చూపులు కూడా నానా రకాలుగా ఉంటుంది. ప్రేమతో ఉన్న చూపు, కోపంతో ఉన్న చూపు, విషపు చూపు అంట. ఈ చూపులు ఉంటే తొలగించుకోవాలి. దానివల్ల నీకు ప్రయోజనం రాదు. పైగా దేవుని ఉగ్రత అవిధేయుల మీద నిలుస్తుంది. దేవుని కోపం సంపాదించుకుంటావు అంతే. దేవుడే ఒక వ్యక్తిని క్షమిస్తే నువ్వే పాటి వాడవు విషపు చూపు పెట్టడానికి, కోపం పెట్టుకోవడానికి. క్షమించాలి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశము మీకు దొరకదని ప్రభు అంటున్నాడు. విషపు చూపు పెట్టుకున్నాడంట. వీరిని తారణం దొరికిందంటే వీరిని నేను హతమార్చాలి, అంత ద్వేషము పెట్టుకున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు అంటున్నాడు, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. మీరు ప్రేమించాలి. ప్రేమ లేకుంటే మీరు నా యందు నిలిచి ఉన్నట్టు కాదు. మీలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు నరహంతకునితో సమానం. వారిలో దేవుని ప్రేమ లేదు కాబట్టి ఒక హత్యకారితో సమానుడని ఆ మాట కూడా మీకు చూపెట్టాలి. 1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదు. అంటే నీ హృదయంలో ప్రేమ కరువైనప్పుడు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దట్ ల్యాక్ ఆఫ్ లవ్ విల్ లీడ్ టు మెనీ సిన్స్. యూ విల్ డిజోబే గాడ్, యూ విల్ హేట్ పీపుల్. నువ్వు దేవునికి దూరం అయిపోతావు, మనుషులకు దూరం అయిపోతావు, పనికిరాని వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి నీ హృదయంలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే దేవుని సంబంధిగా మారిపోతావు. ఆ ప్రేమ కొరకు అడగాలి. పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో ప్రేమను దేవుడు ఏం చేస్తాడట? కుమ్మరిస్తాడంట. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గాడ్ విల్ pour out his love in your heart. కానీ సౌలులో ప్రేమ లేదు, ద్వేషం పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు. ఎంత అసూయపరుడు. అందుకే హత్య చేయాలనే తలంపు చూడండి. ప్రేమ లేనివాడు నరహంతకుడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమ లేని వారికి హత్య చేసే తలంపులు వస్తుందంట. వాడు చావు కోరుతాడనమాట. ఎంత చావు కోరినాడంటే దావీదు అల్లుడు అవుతాడండి. మీకాలు కుమార్తె దావీదు అల్లుడు. కుమార్తె విధవరలైనా కానీ అల్లుడు చావాలని కోరుతున్నాడు. ఎంత భయంకరమైన ఘోరమైన పరిస్థితి హృదయం. మీకాలు అందరు తండ్రులు ఏం కోరుతారు? నా బిడ్డ సౌభాగ్యవతి, అబ్బా ఆమె చిరకాలము మరి భర్తను కలిగి ఉండాలని తండ్రులు కోరుతారు. కానీ దావీదును చంపడానికి వెళ్తున్నాడంటే తన కుమార్తె విధవరాలైనా పర్వాలేదు, భర్తను పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ శత్రువు అయిన దావీదును చంపాలని
అలాంటి చేదు స్వభావం గల సౌలు మూర్ఖుడని మనం గమనిస్తున్నాం. చాలా మూర్ఖత్వం అన్నమాట. మోటుతనము, మూర్ఖత్వం ఇవన్నీ పాపములతో సమానం. ఇట్స్ ఆల్ సిన్. యూ కెనాట్ గ్లోరిఫై ఇన్ యువర్ ఆబ్స్టినేట్ హార్ట్. అంటే నేను చాలా కఠినాత్మురాలను, కంటిన్యూని అని చెప్పుకొని గర్వించడానికి ఏమీ లేదు. యూ హ్యావ్ టు గెట్ అషేమ్. ఎందుకంటే అలాంటి హృదయంలో దేవుడు ఉండడు. ఆ యొక్క కఠిన హృదయమే నిన్ను మూర్ఖత్వంలోకి నడిపించి ఎన్నెన్నో పాపాలు చేయడానికి నిన్ను అది ముందుకు తీసుకొని వెళ్తుంది. మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోతాడని వాక్యంలో. మూర్ఖత్వం అన్నమాట. సౌలుకు ఈ మూర్ఖత్వం మనకు పాఠం నేర్పిస్తుంది. చాలాసార్లు ఈటతో మరి దావీదును చంపాలని 4 సార్లు ప్రయత్నించినాడట. ఒకసారి తన కన్న కుమార్ని కూడా చంపేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈట విసురుతాడు. ఇది మీరు రాసుకొని చూడండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం, 1 సమూయేలు 19:10 ఉంది. ఈట విసురుతాడు. ముమ్మారు దావీదును చంపాలి, గోడకు బిగించుకుపోని పోవాలని గోడకు వేసి కొడతాడు. కానీ దేవుడు దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడుతున్నాడు. మరణం తప్పించుకుంటాడు దావీదు. కన్న కుమారుడు యోనాతాను దావీదుకు మరి చాలా సన్నిహితుడుగా ఉన్నందుకు యోనాతాను మీద కూడా కోపం తెప్పించుకుంటాడు. కోపం కన్న కుమారుని కూడా చంపేయాలని ప్రయత్నిస్తాడు. కానీ యోనాతాను ప్రాణం కానీ దావీదు ప్రాణం కానీ సౌలు చేతిలో లేదు. అది దేవుని చేతిలో ఉందనే తెలివి సౌలుకు లేదు. ఇంకా మీరు చూసినప్పుడు దావీదు పక్షాన ఎవరున్నా సౌలు సహించడానికి తనం అన్నమాట. హీ కెనాట్ టాలరేట్ ఎనీవన్ హూ ఈజ్ గివింగ్ సపోర్ట్ టు డేవిడ్. కోపం కూడా పాపమే. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు. ఎందుకు నీకు కోపం అవసరం లేదు దేవుని బిడ్డలకు. దేవా, నువ్వు సాత్వికుడవు, దీన మనసు గలవాడు, నాకెందుకు కోపం అనేది పాపం. సూర్యుడు అస్తమించే వరకు కూడా నీ కోపము నిలిచి ఉండరాదు. వెంటనే రికన్సైల్ అయిపోవాలి. నీలో గర్వం ఉంటేనే నీవు వెళ్ళి క్షమాపణ అడగవు. అహంకారం ఉంటే నీ అహాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి క్షమాపణ అడగవు. కోపం నిలిచి నీ హృదయంలో నిలువ చేసుకుంటావు. కానీ తగ్గింపు స్వభావం ఉంటే, ఎవరి మీదైనా నీ కోపం ఉంటే వెంటనే ఒక దినము దాటిపోకముందే క్షమాపణ కోరుతావు, సమాధానం వెతికి దాన్ని వెంటాడుతావు. హల్లెలూయా. మరి దావీదులో మనం కోపాన్ని చూస్తున్నాం. 1 సమూయేలు 20వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుదాం. 1 Samuel 20:30. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి. యోనాతాను ఎవరండి? సౌలు కుమారుడు. వెరీ గుడ్. తండ్రికి ఎవరి మీద కోపం ఉన్నది ఇప్పుడు? కన్న కుమారుని మీద కోపం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టుదాని కొడుక. అంటే ఈ బైబిల్లో ఇవన్నీ మాటలు ఉంటాయా అనుకున్నాను. ఏంటబ్బాయి ఆగడగొట్టుగా దాని కొడుక, నీకును నీ తల్లి మానవునకు సిగ్గు కలుగునట్ల నీవు యెష్షై కుమార్ని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? అంటే మొండి స్త్రీ సంతానం అని అలాగూ తిడుతున్నాడు అన్నమాట. కొడుకుని తిడుతున్నాడు కానీ తల్లిని కూడా దాంట్లో కలిపినాడు. ఆ తల్లి వింటే ఎంత బాధపడుతుందో. మూర్ఖత్వం అన్నమాట. కొందరు పురుషులకి ఈ స్వభావం ఉంది. See, you are losing all God's blessing because of your anger, which God doesn't like. చాలా కోపం ఉందని ఇతరులు తెలుసుకోవాలని నీ ప్రయత్నాలన్నీ వ్యర్థం. నీ తగ్గింపే నీకు దీవెన తీసుకొస్తుంది. భార్యలను తిట్టడం, కుమారులను తిట్టడం, కుమారులను తిడుతూ తల్లిని అవమానపరచడం, ఇలాంటివన్నీ కూడా కుటుంబంలో ఆశీర్వాదాలు అడ్డుగా ఉంటుంది. ఇట్ స్టాప్ గాడ్స్ బ్లెస్సింగ్. యూ విల్ నాట్ రిసీవ్ గాడ్స్ మర్సీ. అలాంటి పనులు సౌలు చేస్తున్నాడు. ఇవన్నీ పాపాల కింద దేవుడు లెక్క పెట్టినాడు. కన్న కొడుకుని ఇలా తిడుతున్నాడు. ఆ మాట ఉంది, మీరు బైబిల్లోనే మీకు ఎత్తిపట్టి చూపెట్టినాను. అంటే కోపం ద్వారా దేవుని దీవెన పోగొట్టుకుంటున్నాడు. తర్వాత సౌలు చేసిన మహాపాపం ఏంటి అన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పినాను కదా, ఎవరైతే దావీదుకు సహకరిస్తున్నారో వెంటనే వారిని చంపేయాలి. దావీదునే చంపాలనే ముఖ్యమైన ఉద్దేశం. దాంతోపాటు దావీదుని ఎవరైనా ప్రేమించినారు, ఎవరైనా సహకరించినారంటే వెంటనే వారిని కూడా హతం చేయాలని దృక్పథం కలిగిన సౌలు. మీరు 1 సమూయేలు 21వ అధ్యాయంలో చూస్తున్నాము. అహిమెలెకు అనే యాజకుడు దావీదుకు ఆకలి అవుతుండగా సముఖపు రొట్టెని ఇచ్చినాడు, గొలియాతు యొక్క ఖడ్గం ఇచ్చినాడు. అప్పుడు ఈ కార్యాన్ని ఎదోమీయుడైన దోయేగు సౌలుకు తెలియజేస్తాడు. వెంటనే సౌలు దాదాపు 85 మంది యాజకులు నిలువుటంగి ధరించిన
దైవ కార్యాలు చేసే యాజకులను హతమార్చడానికి కారకుడైపోతాడు. 85 priests were killed అనమాట. ఒక్క అభిషక్తుని ముట్టుకుంటేనే తీరని పాపం కదా. మరి 85 మంది యాజక ధర్మము నిర్వహించే వారిని హత్య చేసినాడు. అది కూడా పాపం కూడగట్టుకున్నాడు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి వాక్యం నుండి. దేవుని సేవకులను ఊరికే దూషిస్తూ ఉంటారు, ఏదో కాని మాటలు అంటారు, అల్లాటప్పగా మాట్లాడతారు, వారు చెప్పిన వాక్యాల మీద విమర్శిస్తూ ఉంటారు. యు ఆర్ నో వన్ టు జడ్జ్. దేవుడు వారికి సెలవిచ్చిన వాక్యాలు వినాలి అంత మట్టుకే, కానీ వారిని తీర్పు తీర్చడానికి నీవెవరు? వారి జీవన శైలి, వారి ప్రవర్తన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నా అభిషక్తులను మీరు ముట్టకూడదని ఖచ్చితంగా చెప్తున్నాడు. సౌలు దావీదు చేతికి దొరికినాడు. చంపేవాడు చేతికి దొరికినప్పుడు తప్పకుండా చంపి వదిలిపెట్టాలి, కానీ అది మానవ స్వభావం. కానీ దావీదు దేవునికి ఎంత భయపడుతున్నాడంటే, అభిషక్తుడైన సౌలు నేను ఏ విధంగా హాని చేస్తాను అని వస్త్రపు చెంగు మాత్రం కత్తిరించుకుంటాడు. సౌలు ప్రాణాన్ని వదిలిపెడతాడు, ఎందుకంటే దేవునికి భయపడుతున్నాడు. అట్టి దైవ భయం మీరు సౌలులో చూడరు. 85 మంది యాజకులను చంపడానికి సౌలు కారకుడైపోయినాడు. సౌలు ఆజ్ఞ మేరకే అలా మరి వెళ్ళి హత్య, పెద్ద హత్య, 85 మంది యాజక ధర్మము నిర్వహించే యాజకులు చనిపోవడానికి కారకుడైనాడు. మర్డర్ మీరు చూస్తున్నారు కదా. ద్వేషము, కోపము, హత్య, అవిధేయత, తొందరపాటు, ఇవన్నీ కూడా సౌలులో మనం చూస్తున్నాం. ఇంకోటి సౌలులో కపటం ఉన్నది. మనిషిలో కపటము ఉంటే వాడు వర్ధిల్లాడు. రాజరికాన్ని నుండి పడిపోయినాడు కదా మరి సౌలు. దావీదు పూర్ణ వయసు గలవాడి సమాధికి వెళ్ళినాడు. దావీదు దేవుని క్షమ పొందుకున్నాడు కాబట్టి నిండుగా 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలినాడు. చక్కని మరణం, మరి చక్కని భూస్థాపనం, పితరుల యొద్దకు చేరుకున్నాడు. కానీ సౌలుకు అలాంటి మరణం రాలేదు. ఎందుకంటే దేవుని నియమాలన్నీ కూడా అడుగడుగున మీరినాడు. తన కత్తి మీద తాను పడి ఆత్మహత్య అలా కూడా ప్రాణం పోకుంటే శత్రువు వచ్చి హత్య చేయడం, ఇలాంటి మరణం పొందడం మనము చూస్తూ ఉన్నాం. కపటం ఉన్నదన్నమాట. వాక్యంలో దావీదు రాసిన కీర్తన 51వ కీర్తనలో నీవు అంతరంగములో ఏం కోరుతున్నావు? సత్యమే కోరుతున్నావు. కానీ కపటం ఇక్కడ చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 24లో దావీదుని అంటున్నాడు, దావీదు నువ్వెంత మంచివానివి, నేను నీ చేతికి దొరికినా కానీ నా ప్రాణం తీయలేదు. 18వ వచనం, మొదటి సమూయేలు 24:18. దావీదుతో సౌలు ఇట్లా అంటున్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారం నాకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి తిరిగి మీరు 26, 27లో చూస్తే సౌలు దావీదు యొక్క ప్రాణాన్ని వేటాడుతున్నాడు. అవకాశం దొరికితే చంపుదామని చూస్తున్నాడు. పైకొకటి, లోన మరి ఒకటి. పైకేమో చంపాలని, పైనేమో పూత మాటలు. ఓ ఎంత నీతిపరుడవయ్యా, నాకంటే నీతిపరుడవు నీవు, నేను నీకు చేతి చిక్కినా కానీ నేను అపకారం చేసినా నువ్వు తిరిగి నాకు ఉపకారం చేసినావు, నా ప్రాణాన్ని నీవు వదిలిపెట్టినావు అని చెప్తూ మీరు మరి అధ్యాయాలు చదివినప్పుడు 26, 27 చదివినప్పుడు దావీదును హత్య చేయాలనే తలంపులు ఉంది. లోపటొకటి బయటొకటి దేవునికి ఏనాడు ఇష్టము కాదు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. యథార్థవంతులకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. కానీ పైన అది విశ్వాసికి ఏనాడు తగదు. పైన కొన్ని తీయ మాటలు, లోన హృదయంలో మసులుతుందన్నమాట కోపం. అది నీకు నీవే కీడు చేసుకుంటున్నావు. నువ్వు గొయ్యి దొవ్వుతున్నావు, ఆ గోతిలో నీవే పడబోతున్నావు. కాబట్టి అలాంటివన్నీ మానుకోవాలి. ఇది సౌలుకు అలాంటి స్వభావం ఉన్నది. సౌలుకు యథార్థమైన మారు మనసు లేదు. పైకి చెప్తున్నాడు అన్నమాట, అబ్బా నా ప్రాణం దక్కింది, నీకు చేతికి అందినా నువ్వు నన్ను వదిలేసినావు, నేను చేసే అపకారానికి నువ్వు ఉపకారం చేస్తున్నావు, నాకంటే నీవు నీతిపరుడవు. ఈ మాటలు అన్నమాట. వరదీసిన కత్తి వలె ఉంది తన హృదయం. అవకాశం దొరికితే చంపేద్దాం అనుకుంటున్నాడు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడని ఆ భయము లేని వ్యక్తి. ఎప్పుడైనా దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు కలగాలి. ఇవన్నీ విన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ రిపెంటెంట్ హార్ట్. దైవ చిత్తానుసారమైన దుఃఖము అది మారు మనసునకు దారి తీస్తుంది. యుల్ రిపెంట్ అండ్ యుల్ బి యాక్సెప్టెడ్ బై గాడ్. కానీ అలాంటి దుఃఖము కానీ
అలాంటి హృదయంలో వేదన సౌలుకు లేదు. కపటపు మాటలు, పైకి మాట్లాడుతున్నాడు, లోన మరి ఒక ఉద్దేశం కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇది దేవునికి హేయమైన కార్యమని మనం గమనించాలి. తర్వాత మరి ఒకటి చూడాలి, ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం లేదు. మీరు రాజుల గ్రంథం చూసినప్పుడు, దినవృత్తాంతములు, రాజుల గ్రంథం ఇవన్నీ చూసినప్పుడు రాజులు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించినారో వారిని దేవుడు ఆశీర్వదించినాడు, వారు వర్ధిల్లినారు అని వాక్యం చూస్తుంది. కానీ సౌలు మంత్రశక్తులను ఆశ్రయించినాడని, కర్ణ పిశాచులను ఆశ్రయించినాడని మొదటి సమూయేలు 28వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మాట్లాడడం మానేసినాడండి. దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే దేవుడు దావీదుని ఎంతో ప్రేమిస్తున్నాడు. దావీదు పాప క్షమాపణ పొందుకున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడైన వ్యక్తి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కాబట్టి దేవునితో మాట్లాడతాడు. దేవుడు దావీదుతో మాట్లాడతాడు, దేవుని కీర్తిస్తాడు, దేవుని ఘనపరుస్తాడు. కానీ సౌలులో ఈ స్వభావాలు ఏవీ లేవు. ఎందుకంటే సౌలు చేసే హేయ కార్యాలన్నీ కూడా దేవునికి సౌలుకు అడ్డుగా ఉంది. సౌలుకు దేవుని చేత ఏర్పరచబడిన సమూయేలు ప్రవక్తకు కూడా అడ్డుగా ఉంది. కాబట్టి సమూయేలు కూడా సౌలును చూడడం మానేసినాడని వాక్యంలో ఉంది. దేవుడు సౌలుతో మాట్లాడడం మానేసినాడని వాక్యంలో ఉంది. అలాగే 7వ వచనంలో మరి భవిష్యత్ గురించిన కార్యాలు తెలుసుకోవాలని సౌలు ఏం చేస్తున్నాడు చూడండి. మొదటి సమూయేలు 28:7వ వచనం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతనని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. దేవుడు మాట్లాడతలేడు, అంటే పాపం అడ్డుగా వచ్చింది. వాక్యం ఉంది కదా, యెషయా 59:1 వచనంలో, రక్షింపనేరక ఉండునట్లు నా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు. మీ పాపాలే అడ్డుగా వచ్చింది. అందుకే నా మాటలు మీకు వినబడడం లేదు, మీరు చేసే మొర నాకు వినబడడం లేదు. పాపాలు అడ్డొచ్చేసినాయి. మరి సౌలు చేసిన పాపాలన్నీ కూడా ఆ ద్వేషం, ఆ కోపము, నరహత్య, యాజకులను చంపడం, దేవుని మాటకు అవిధేయుడు కావడం, మరి ఆందోళన, తొందరపాటు, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం కాలేదు. దేవుడు మాట్లాడడం మానేసినాడు. ఇప్పుడు ఎక్కడ పోతాడు సౌలు? దయ్యాలను వెతుకుతున్నాడు. దేవుడన్నా సాయం చేయాలి, దయ్యాలన్నా సాయం చేయాలి కదా. మరి కర్ణపిశాచం దగ్గర వెళ్తున్నాడు, స్త్రీని వెతుకుతున్నాడు. ఇవన్నీ ఇలాంటి గతి సౌలు పట్టినట్టు మనం చూస్తున్నాం. సౌలు అవసానం ఎలాగుండింది అంటే మొదటి సమూయేలు 31లో చూస్తున్నాము. 3వ వచనం చదువుతాం. యుద్ధములో సౌలు, మొదటి సమూయేలు 31:3. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అమ్ములు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయముల నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని మీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములను మోయి వారితో చెప్పగా అతడు భయం చేత అలాగు చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. తిరిగి ఒక పేజ్ మలిపితే ప్రాణం అసలు పోలేదు. ప్రాణం పోవాలంటే కూడా దేవుని దయ కావాలి. కొందరు చావు కోరుతారు కానీ చావు అంత సునాయాసంగా రాదు. చస్తే బాగుండు, నా పాపములు నా తల మీదకి పొర్లిపోతుంది, చావెందుకు రాదు నాకు అని అనుకున్నా చావు రావడం కూడా దేవుని అనుమతి కావాలి. అలా కూడా చావలేదు సౌలు. మీరు 2వ సమూయేలు 1వ అధ్యాయం చూడండి, 10వ వచనం. నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీగా ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని, అమాలేకీయుడు శత్రువు అన్నమాట. తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణమును తీసుకొని నా ఏలినవాడైన నీ యొద్దకు వాటిని తెచ్చిన. దావీదు యొద్దకు ఈ అమాలేకీయుడు వచ్చి ఇవన్నీ జరిగిన కార్యాలు చెప్తున్నాడు. కత్తి మీద పడ్డాడు కానీ ప్రాణం పోలేదు. మరి చంపమని నన్ను అడిగినాడు, అప్పుడు నేను చంపాల్సి వచ్చింది. ఇదిగో ఆయన కిరీటము, ఆయన హస్త కంకణం ఇవన్నీ తెచ్చి నీకు ఇస్తున్నాను అంటే దావీదు చాలా సంతోషపడతాడని అనుకున్నాడు. కానీ దావీదుకి ఏం సంతోషం కాలేదు. నువ్వు అభిషక్తుని ఎందుకు చంపినావు, నీకెవరు ఇచ్చినారు అధికారం అని ఆ చంపిన వాడిని దావీదు చంపేస్తున్నాడు. ఆ గుణం చూడండి, ఎంత శ్రేష్టమైన గుణము దావీదు. ఈరోజు మనము సౌలు గురించి అనేకమైన కార్యాలు నేర్చుకున్నాము. తన పాపం తనకు నాశనానికి దారితీసింది. రాజరికం పోగొట్టుకున్నాడు, రాజవైభవం కోల్పోయినాడు, రాజ కిరీటం కోల్పోయినాడు, అధికారం కోల్పోయినాడు, దేవునితో ఉన్న సంబంధం కోల్పోయినాడు, ప్రవక్తతో ఉన్న సన్నిహితాన్ని కోల్పోయినాడు,
కన్న కుమారుని కోల్పోయినాడు. చేసిన పాపము ద్వారా తన ప్రాణాన్ని కూడా కోల్పోతున్నట్టు మనం చూస్తున్నాము. తొందరపాటు, ఆవేశము, తిరుగుబాటు, దేవునికి అవిధేయత, పిరికితనము, అసూయ, ద్వేషము, కోపము, మరి హత్య, కపట నటన, మరి శకునగాండ్రను, కర్ణపిశాచి ఆశ్రయించుట, మంత్రశక్తులను ఆశ్రయించుట, ఇవన్నీ కూడా సౌలు చేసిన పాపము, దాని పర్యవసానము మనం చూసినాం. జాగ్రత్త, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నిన్ను నాశనంలోకి ఈడ్చుకొని వెళ్తుంది. దేవుడి వర్తమానాన్ని దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతోమంది జీవితాలను మేము ధ్యానిస్తున్నాం. ఈ ప్రసంగాల శీర్షికలో ప్రభువా, పాపం చేసిన వారు ఎవరు కూడా బాగుపడలేదని, పాపాన్ని మేము ఎదిరించాలని, మరి నీతి కార్యాలే జరిగించాలని, నీతి జరిగించువాడు దేవుని సంబంధి అని, దేవుని బీజము మాలో నిలిస్తే మేము పాపం చేయజాలమని ఎన్నెన్నో సత్యాలు మేము నేర్చుకున్నాం. శరీర కార్యాలు నెరవేర్చువాడు దేవుని సంతోషపరచాడని వాక్యంలో నుండి చూసినాం. నాయనా, అట్టివాడు దేవుని రాజ్యాన్ని కూడా పొందుకోలేడని, సంపాదించుకోలేడని వాక్యం తేటగా బోధిస్తుంది. సౌలు జీవితాన్ని మేము ధ్యానించినాం. అతనిలో ఉన్న పాపము అతనికి నాశనము తీసుకొని వచ్చింది. పాపం ద్వారానే మరణాన్ని పొందుకున్నాడు. పశ్చాత్తాపమైన హృదయం సౌలుకు లేకుండింది. ఏనాడు దేవుని సహాయం కోరలేదు, దేవుని పాదాల మీద పడలేదు. దావీదైతే పాపం చేసినాడు కానీ క్షమాపణ వేడుకున్నాడు. దావీదు దేవుని క్షమాపణ పొందుకున్నాడు. సౌలు కట్టి క్షమాపణ ఆయన అడగలేదు, పొందుకోలేదు. దేవా, ఇద్దరు రాజులు మాకు ఈరోజు జ్ఞాపకానికి మీరు తీసుకుని వచ్చినారు. మా నడకలను మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయాన్ని నీ రక్తం చేత కడిగి పవిత్రం చేయమని, పరిశుద్ధ జీవితం మాకు దయచేయమని, నీకు ఇష్టమైన మార్గం నుండి మమ్మను వైదొలగించమని, శ్రేష్టమైన చక్కని మార్గంలో మేమందరం నడుచుకొని నీ రాజ్యానికి వారసులు కావాలని, దేవుని వాక్యము విన్న ప్రతి వారిని, టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు చక్కని ప్రవర్తనను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు ఇష్టమైన మార్గము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నడవవలసిన మార్గం మాకు బోధిస్తున్నారు. చేతులెత్తి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ
నీకీయగా